వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి తమ విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని దేశీయ విమానయాన సంస్థ ఇండిగో డీజీసీఏకు సమాచారం ఇచ్చింది. పైలట్ల విధులు, రాత్రివేళ విమానాల ల్యాండింగ్ విషయంలో ఇటీవల తీసుకొచ్చిన నిబంధనల్లో తాత్కాలిక సడలింపు ఇవ్వాలని కోరింది. నిర్వహణాపరమైన లోపాల కారణంగా దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 550కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫలితంగా ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నెల 8 వరకు విమానాల రద్దు కొనసాగుతుందని ఇండిగో డీజీసీఏకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత విమాన సర్వీసులను తగ్గించనున్నట్లు తెలిపింది. అటు ఇండిగో విమానాల గందరగోళంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గందరగోళ పరిస్థితులను సరిదిద్దడంలో ఇండిగో సంస్థ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతన నిబంధనల విషయంలో తగినంత సమయం ఇచ్చినా అమలు చేయలేకపోయిందని అన్నారు. విమానాల రద్దు విషయాన్ని ప్రయాణికులకు ముందస్తుగా తెలియజేయాలని ఇండిగో సంస్థను ఆదేశించారు. విమానాల రద్దు నేపథ్యంలో ఛార్జీలు పెరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఇండిగో కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆ సంస్థ నిర్వహణ కేంద్రాలకు అధికారులను పంపామని పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.